ఓల్డ్ సిటీలో కానీ ఎక్కడైనా కానీ అంటే మీకు గుర్తుకొచ్చే వ్యక్తి రాజాసింగ్ అన్న. ఆ రాజాసింగ్ అన్న తర్వాతకి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అన్న పేరే जो ओल्ड सिटी में पिछले 10-12 साल जो हालात हमने देखे ఫస్ట్ మీరు ఆర్ఎస్ఎస్ లోనే బీజేపీ నాకు బ్యాక్ సపోర్ట్ ఒకటే ఒక వ్యక్తి అన్న, భారతీయ జనతా పార్టీ జెండా, కాషాయం జెండా. ఫస్ట్ ఏదైనా ఒక వ్యక్తి ముంగల్కి అడుగు వేయాలంటే ఫస్ట్ భయపడతాడు. भारतीय जनता पार्टी एक अलग है, आरएसएस अलग है, बजरंग दल अलग है, वीएचपी अलग है. వాళ్ళకి వీళ్ళకి గొడవ అయినప్పుడు మీ వెనక చిన్న పోరోళ్ళకి ఏమైనా దెబ్బలు తాకినప్పుడు ఎవరు పట్టించుకుంటారు? काम करना चाहे तो अगर घर में ही बैठना अच्छा है, आप आपके परिवार को काम कर सकते. అంటే ఇదంతా మీరు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళని పట్టించుకోకుండా ఇవి రౌడీ షీటర్ల గురించి కానీ ఈ రౌడీయిజం గురించి కానీ నాకు చేయాలి అవసరం లేదు. హిందూ ముస్లిం అని పెళ్లి చేసుకుంటే కనుక మీరు లవ్ చేయాలని చెప్పి అది కూడా విషయం చెప్తా. ఆ కొడుకుల దగ్గర టైర్ పంక్చర్ చేయడానికి కూడా పైసలు ఉండదు. ఎవరైనా ఉండని, ఆయన ఎంత పెద్ద తోపు ఉండని, ఆయనకి ఎట్లా జవాబు ఇవ్వాలి? నేను జవాబు ఫిరోజ్ ఖాన్ అన్న మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు మునవర్ ఫారూక్ షో అప్పుడు? నేను అదే క్వశ్చన్ ఫిరోజ్ ఖాన్ అడుగుతున్నా. అక్బరుద్దీన్ ఓవైసీ కానీ, అసదుద్దీన్ ఓవైసీ కానీ, ఎంఐఎం పార్టీ కానీ ఎందుకు రియాక్ట్ అయ్యారంటే ఫేమస్ అవ్వాలని. ఫేమస్ కావాలి, నాకు అవసరం లేదు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మట్టి ఫ్రెండ్. ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట. ఈరోజు మరొక ముఖ్యమైన వ్యక్తి ఇంటర్వ్యూ తీసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చేసాం. మన హిందూ ధర్మం గురించి కానీ, బీజేపీ గురించి కానీ, ఆర్ఎస్ఎస్ గురించి కానీ ఇట్లాంటి దాంట్లో ఫస్ట్ ఉండేది ఎవరు? మన ఓల్డ్ సిటీలో కానీ ఎక్కడైనా కానీ అంటే మీకు గుర్తుకొచ్చే వ్యక్తి రాజాసింగ్ అన్న. ఆ రాజాసింగ్ అన్న తర్వాతకి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అన్న పేరే నితిన్ నందికర్. ఈరోజు అన్న ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాము. అసలు ఎందుకు అన్న ఈ వేళకి వెళ్ళాల్సి వచ్చింది, అసలు బీజేపీ అంటే ఏంది, ఆర్ఎస్ఎస్ అంటే ఏంది, ఈరోజు మొత్తం అన్న ద్వారానే తెలుసుకుందాం. ఓకేనా? బాయ్. రామ్ రామ్. జై శ్రీరామ్ భాయ్. మా వ్యూవర్స్కి తెలియని వారికి మీ పేరు కొంచెం చెప్పండి. भारत माता की जय. जय सियाराम. मैं आप सबका भाई नितिन नंदकर, भारतीय जनता पार्टी यूथ विंग बीजेवाईएम सिटी प्रेसिडेंट, गोलकुंडा जिला, गोशामेल असेंबली. ఓకే బాయ్, అసలుకి అన్న మీ లైఫ్ ఇట్లా స్టార్ట్ కావడానికి కారణం ఏంది? कारण ये है कि जो मैंने जो ओल्ड सिटी में पिछले 10-12 साल जो हालात हमने देखे कि वहाँ पर अपने छोटे छोटे बच्चियों को लव जिहाद का शिकार करने का काम करें. अगर ओल्ड सिटी में किसी भी तरह का अगर इशू हिंदुत्व के ऊपर आता है तो तुरंत टारगेट कर कर हिंदुओं को दबाने की कोशिश करते थे. हम देख सकते हैं कि देश में जिस तरह से देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी हो या आज तेलंगाना में राजा सिंह जी हो, ये लोग जो हिंदुत्व के लिए काम कर रहे, यहाँ पर हिंदुत्व के लिए आवाज़ बनकर जो काम कर रहे, उनको इंस्पिरेशन देकर आज बंडी संजय जी के नेतृत्व में भारतीय जनता पार्टी में आज मैं काम कर रहा हूँ और इसी तरह से आगे भी जनता का काम मैं करते रहूँगा. ఫస్ట్ మీరు ఆర్ఎస్ఎస్లోనేనా బీజేపీలోనేనా? నేను ఫస్ట్ ఆర్ఎస్ఎస్లా ఉన్నా, స్వయం సేవక్ నుంచి ఈరోజు బీజేపీలా నేను పని చేస్తున్నా. ఓకే, మీరు ఎంతవరకు చదువుకున్నారన్న? నేను డిగ్రీ చేస్తున్నా. డిగ్రీ తర్వాత మళ్ళీ బిజినెస్ చేసుకొని ఇప్పుడైతే ఫుల్ టైం నేను భారతీయ జనతా పార్టీలా పనిచేస్తున్నాను. ఓకే, మీ ప్రాపర్ ఎక్కడన్నా? నేను మహారాష్ట్రలో ఉన్నా, కానీ ఇక్కడ బాన్ బయట ఇక్కడ తెలంగాణ మొత్తం. ఓకే, ఇది అన్నిటికీ చేయడానికి కారణం మీ వెనక బ్యాక్ సపోర్ట్ ఎవరు? నాకు బ్యాక్ సపోర్ట్ ఒకటే ఒక వ్యక్తి అన్న, భారతీయ జనతా పార్టీ జెండా, కాషాయం జెండా. ఎత్తర కాషాయపు జెండా మనకున్నది శ్రీరాముని అండా. హాయ్ ఫ్రెండ్స్, కిలాడి అనే ఒక బ్రాండ్ని పరిచయం చేయడానికి మేము ఇక్కడ ఉన్నాము. ఈ సిటీలో ఒక కొత్త ప్లేయర్ దేన్ని సూచిస్తున్నాడో వివరించడానికి అతని పేరే సరిపోతుంది. కిలాడి అనేది ఒక గేమింగ్ ట్రస్టెడ్ వెబ్సైట్. ఇందులో 10,000 పైన గేమ్స్ ఆడుకొని మీరు బోనస్ ఆఫర్స్ కూడా పొందొచ్చు. మొన్న జరిగిన న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా సిరీస్ లో 25,000 నేను గెలుచుకున్నాను. అంతేకాదు ఈ గివ్ అవేస్ లో iPhone 14, లేటెస్ట్ ఐప్యాడ్, సుజుకి జిక్సర్ లాంటి ఎన్నో బహుమతులు మీరు పొందొచ్చు. ఇక్కడ ఎంట్రీ బోనస్ ఆఫర్స్ వచ్చేసి 200, 300 అయితే కాదు, 1300% ఎంట్రీ బోనస్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఎంట్రీ బోనస్ ఆఫర్స్ మీకోసమే వేచి ఉంది. మీకు ఒకవేళ విత్డ్రా అనుకుంటున్నారా, 30 minutes లో విత్డ్రా అవుతుంది. ఒక విత్డ్రా కాకపోతే కనుక మీకు డబల్ మనీ వస్తుంది. ఈ వెబ్సైట్ వచ్చేసి మన తెలుగు, తమిళ్, కన్నడ మరెన్నో లోకల్ లాంగ్వేజ్ ఉంది. మీరు కానీ ఇలాంటిలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, నా డిస్క్రిప్షన్లో ఇంకా నా కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేసిన, మీరు వెళ్ళి కిలాడి అయితే కిలాడి ఆడండి. ఆ ధైర్యంతోని
ఈ రోజు నేను సేవ చేయాలి అని బయటికి వచ్చి సేవ చేస్తున్నాను. ఫస్ట్ ఏదైనా ఒక వ్యక్తి ముంగల్కి అడుగు వేయాలంటే ఫస్ట్ భయపడతాడు. అన్న భయపడాలి అవసరం లేదు అన్న. ఒకవేళ మీరు తప్పు చేస్తున్నారు అనుకో, దొంగతనం చేస్తున్నావు, ఏదో ఒకటి గలత్ పని చేస్తున్నావు, అప్పుడు మీరు భయపెట్టాలి. మీరు చేస్తున్న పని ఆ పని చిన్న పని కాదు. మీరు చేస్తున్న పని దేశం కోసం పని చేస్తున్నారు, ధర్మం కోసం పని చేస్తున్నారు, ఈరోజు మనం సమాజం కోసం పని చేస్తున్నారు. అట్లాంటి సమయంలో మీకు భయం ఎందుకు? భయం ఎప్పుడు ఉండాలి? మీరు ఏదైనా తప్పు చేసిన తర్వాత భయం ఉండాలి, కానీ మంచితనం చేసిన తర్వాత భయం కాదు, ధైర్యంతో బయటికి వచ్చి సమాజం కోసం పని చేయాలి. అసలుకి ఆర్ఎస్ఎస్కి బీజేపీకి సంబంధం ఏంటి? आरएसएस, बीजेपी, वीएचपी, बजरंग दल, चाहे कोई भी ऑर्गेनाइजेशन हो, वो तमाम ऑर्गेनाइजेशन इस देश के लिए और धर्म के लिए काम करने वाले हैं. अगर हम सोच रहे कि भारतीय जनता पार्टी एक अलग है, आरएसएस अलग है, बजरंग दल अलग है, वीएचपी अलग है, लेकिन सबका मकसद यही है कि देश की रक्षा किस तरह से करना. మనందరు బీజేపీ అంటే హిందూ ధర్మం అని అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం? అన్న బీజేపీ అంటే హిందూ ధర్మం అంటే, అలాగే మనం హిందూ అంటే మనం ఒక వ్యక్తి. ఇప్పుడు ఎట్లా అయింది అంటే జాతి మీద మతాల మీద మనం దూరం అవుతున్నాం. ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎందుకు అన్న, బీజేపీ వేరే విషయం, ఆర్ఎస్ఎస్ వేరే విషయం, కానీ ఇద్దరు ఆలోచన ఏంటంటే దేశం కోసం ధర్మం కోసం పని చేయాలి అని అది ఉంది. और एक बात सबसे बड़ी बात क्या है बोले तो, जो भी लोग हैं, चाहे वो भारतीय जनता पार्टी में काम करने वाले हो, आरएसएस में स्वयं सेवक हो, या बजरंग दल में बजरंग बनकर काम करना हो, विश्व हिंदू परिषद में उस विश्व के लिए काम करने वाले तमाम कार्यकर्ता के, चाहे उनके माँ हो, बाप हो, चाहे उनका भाई हो, बेटा हो, चाहे उनके दोस्त हो, रिश्तेदार हो, एक बात जरूर ध्यान में रखना चाहिए. आपका जो बेटा भारतीय जनता पार्टी में हो, आरएसएस में हो, बजरंग दल या वीएचपी में हो, कहीं पर भी काम करता है, या तो वो लुच्चे लपंगियों का काम नहीं करता, आवारा टपोरी के लिए काम नहीं करता, अपने सेल्फ के लिए काम नहीं करता. वो अगर काम करता है तो अपने देश के लिए, अपने धर्म के लिए काम करता. ये विश्वास और ये जो सपोर्ट आपको अपने बच्चों को इन संगठनों से जोड़ना जरूरी होगा. आज हम देख सकते हैं कि आरएसएस हो, भारतीय जनता पार्टी हो, आज देश भर में कई सारे मुद्दों पर सालों से जो कांग्रेस पूरी तरह से इस देश को खत्म करने का काम कर रही, उसको फिर से उठाने का काम भारतीय जनता पार्टी कर रही है. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు హిందూస్ అని చెప్పి మేము హిందూస్ మేమేం అందరిని మోటివేట్ చేసి వాళ్ళకి వీళ్ళకి గొడవ అయినప్పుడు మీ వెనక చిన్న పోరోళ్ళకి ఏమైనా దెబ్బలు తాకినప్పుడు ఎవరు పట్టించుకుంటారు అప్పుడు? అన్న ఒక మాట చెప్తా అన్న, ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా గొడవ అయింది అనుకో, మీ ఇంట్లో ఏదైనా గొడవ బయటికి అయిపోయిన తర్వాత ఎవరు వస్తున్నారా మీకు? మీ ఇంటి వాళ్ళు వస్తున్నారు. అదే విధంగా మీరు దేశం కోసం ధర్మం కోసం పని చేస్తున్నప్పుడు మీకు ఏదైనా జరిగిందంటే భారతీయ జనతా పార్టీ కానీ మీరు ఏదైతే ఆర్గనైజేషన్లో పని చేస్తున్నారో డెఫినెట్లీ మీకు సపోర్ట్ ఉంటాయన్న. आज भारतीय जनता पार्टी में लाखों करोड़ों कार्यकर्ता देश भर में है. तेलंगाना में भी इतने कार्यकर्ता है. आज हम देख सकते हमारे कार्यकर्ताओं को अगर कोई भी छू भी रहा, कोई भी कुछ भी अटैक कर रहा, तो भारतीय जनता पार्टी के अध्यक्ष बंडी संजय जी उनके घर पे जाकर, हॉस्पिटल में जाकर उनके लिए साथ में उनके खड़े रहकर एक विश्वास दे रहे कि भारतीय जनता पार्टी आपके साथ में है, डरने की कोई जरूरत नहीं, आप लड़ते रहो, हम आपके साथ में. ये भारतीय जनता पार्टी का विश्वास है. इस बात को ध्यान में से निकाल देना चाहिए कि मैं अगर लड़ूंगा, अगर मैं आगे जाकर मेरे साथ कोई केस बुक होंगे, मैं क्या बोलते जेल में जाऊंगा, मैं वो जाऊंगा. अरे जेल में जाना है, अगर क्या बोलते केसेस बुक करना है, तो अगर वो डर रखकर अगर आप काम करना चाह रहे, तो अगर घर में ही बैठना अच्छा है, आप आपके परिवार को काम कर सकते. डर को निकाल कर आप देश और धर्म के लिए और समाज के लिए, आप अपने जो भी क्षेत्र में रहने वाले उन तमाम लोगों के लिए काम करना चाह रहे, तो आप बाहर आकर काम करना चाहिए. और एक बात जरूरी इंपॉर्टेंट बात, भगत सिंह हो, सुभाष चंद्र बोस हो, या छत्रपति शिवाजी महाराज हो, महाराणा प्रताप हो, रानी रुद्रमा देवी हो, तमाम लोग जितने भी लोग थे, राजा महाराजा थे, उनको जरूरत नहीं थी कि बाहर आकर अपने धर्म के लिए, अपने देश के लिए काम करने की जरूरत नहीं. उतना ऐशो आराम था, लेकिन वो लोग महाराणा प्रताप जैसे लोग, महाराणा प्रताप जैसे योद्धा घास की रोटी खाए, भगत सिंह जैसे लोग फांसी पे चढ़े, छत्रपति जैसे शिवाजी महाराज जैसे योद्धा अपने आप को समर्पित करे. जब ऐसे लोग
जिनके पास सब कुछ था, वो लोग नहीं सोचे कि मेरे पीछे कौन है, तो हम और आप सोचने के लिए बहुत बड़ी बात नहीं है, हमें आगे आकर काम करना चाहिए. మీకు చాలా టెట్ ఉందంట. కానీ ఒక విషయం ఏంటంటే అన్న, నాకు చాలామంది 50-100 ఫోన్ డైలీ వస్తున్నారు. దుబాయ్ నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి కానీ, ముఖ్యంగా ఓల్డ్ సిటీలో చాలామంది ఫోన్ చేస్తూనే ఉంటాయి. అని నాకు ఒక ధైర్యం ఉంది, ఒకవేళ నేను చచ్చిపోయినా అనుకో, అంటే మీరు మీకు ధైర్యం మీకే అనుకుంటున్నారు, కానీ మీ ఫ్యామిలీని ఎవరు పట్టించుకోవాలన్నా మరి అప్పుడు? అన్న ఒక మాట చెప్తా, ఈ దేశంలో వచ్చినప్పుడు కరోనా సమయంలో చాలా మంచి వ్యక్తులు పోయినారు. చాలా కోట్ల पैसे, लाखों करोड़ों रुपए थे, बड़े नाम थे, सब थे, लेकिन वो लोग तो ऐसे ही मर गए. किसके लिए मरे? पैसे कमाए सिर्फ अपनी जिंदगी के लिए, अपने परिवार के लिए, सिर्फ अपने लिए पैसे कमाए, बाद में मरे. आज उनको कोई पूछने वाला नहीं. खैर वो उनका सब कुछ है. मेरा बोलने का मतलब क्या है बोले तो, मरने के बाद भी अगर आप आशा रखते हैं कि मुझे नाम रखना बोले तो वो गलत है. और दूसरी बात, जो मेरा परिवार है, परिवार को संभालने वाला मेरा भगवान है. भगवान बराबर अगर मैं गया तो वो भगवान उतर कर मेरे परिवार को संभालने के लिए मेरे तन मन धड़कन में सिया राम राम. మీ ఇంట్లో ఎంతమంది అన్న? 10 మంది ఉంది అన్న. నాకు 2 పెళ్ళి ఉన్నారు, 3 తమ్ముడు. 2 పెళ్ళి అయిపోయింది. ఈరోజు సిస్టర్ కూడా పెళ్ళి అయిపోయింది. ఆయన కూడా మహారాష్ట్రలో ఉన్నారు. ఈరోజు మొత్తం బిజినెస్ చేస్తున్నాం. మీ మీద ఎప్పుడైనా అటాక్ అయిందా? ఆ అటాక్ ఛాన్సెస్ చాలా ఉంది, కానీ నేను జాగ్రత్త ఉండి బయటికి వచ్చిన అట్లా. ఓకే, అంటే ఇదంతా మీరు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళని పట్టించుకోకుండా ఇవి వెళ్ళాల్సి వచ్చిందా, లేదంటే మీకు ఎవరైనా మోటివేట్ చేసి వెనక నుంచి పో అని? అన్న మోటివేట్ అవసరం లేదు. మోటివేట్ అవసరం ఎందుకు లేదంటే, మీరు ఒక మంచి పని కోసం పోతున్నప్పుడు మోటివేషన్ అవసరం లేదు, ఎందుకంటే మీ లోపల నుంచి వస్తాయి. నేను ఏదో ఒకటి చేయాలి, ఒక ఆప్షన్ అన్న. చాలా ఫ్యామిలీ వాళ్ళు, నా తమ్ముడు డాక్టర్ కావాలి, నా తమ్ముడు పోలీస్ కావాలి, నా తమ్ముడు ఇంజనీర్ కావాలి, మా తమ్ముడు అది కావాలి ఇది కావాలి చెప్తున్నారు. కానీ ఎవరైనా అరే నా తమ్ముడు ఇంట్లో 10 మంది ఉంది, అరే ఒక్క మనిషి పోరా భయ్, ఒక హిందూ ధర్మం కోసం కొట్లాడు, ఒక దేశం కోసం కొట్లాడు, 9 మంది ఉంది, నువ్వు పోయిన తర్వాత కూడా మన ఇంట్లో 9 మంది మనకి జీవితం ఇస్తున్నారని అది కూడా చెప్పడానికి లేదన్న. మనం చాలా వేరే మతాలు కూడా చూడొచ్చు. ఇంట్లో 10 మంది ఉన్న తర్వాత 2-3 అయితే ఒక లవ్ జిహాద్ కోసం, ఒక ధర్మం కోసం తప్పు చెప్పాలి, ఒక అయినా ఏదో ఒకటి చేయాలి, అదే చేస్తున్నారు. కానీ మనం అట్లా చేయవద్దు. మనం ఒక మంచితనం కోసం బయటికి పంపించాలన్న తమ్ముడికి. ఓకే, ఇప్పుడు ఈ జరుగుతున్న రౌడీ షీటర్ల గురించి కానీ, ఈ రౌడీయిజం గురించి కానీ అన్న, రౌడీయిజం अगर आप कर रहे तो सीधा आप आपकी जिंदगी को खत्म कर रहे, आपके जिंदगी के साथ आपके परिवार की जिंदगी खत्म कर रहे. आने वाले दिनों में आपको राउडीइज्म जो पुलिस डिपार्टमेंट है, तेलंगाना का पुलिस डिपार्टमेंट फुल स्ट्रांग डिपार्टमेंट है. आज कहीं पर भी क्राइम करना बोले तो इम्पॉसिबल है, क्योंकि आप कहीं पर भी क्राइम अगर करे भी तो सीसीटीवी कैमरा से डिपार्टमेंट फुल फ्लेज इंटेलिजेंस के हिसाब से काम कर रहे, कहीं ना कहीं पकड़ते. राउडीइज्म करने से अच्छा, अगर आपको ऐसा लगता है कि मैं राउडीइज्म करके फेमस हो जाऊंगा, किसी का मर्डर करके फेमस हो जाऊंगा, अगर वो काम करने से अच्छा अगर आप किसी और काम में अगर जाएंगे, अगर और किसी सोशल एक्टिविटीज में जाकर कोई अच्छा काम करेंगे तो आपके मरने के बाद भी आपका नाम रह सकता. ఓకే, ఇప్పుడు మీరు ఏదన్నా యూత్ లీడర్ ఉన్నారన్నా? ఇప్పుడైతే నేను బీజేపీ యూత్ ప్రెసిడెంట్ అన్న. ఇప్పుడైతే బీజేపీలో యూత్ ప్రెసిడెంట్, నేను సిటీ ప్రెసిడెంట్. ఆ సిటీ ప్రెసిడెంట్తోనే ఇప్పుడు పనిచేస్తున్నాను. ఇప్పుడు మీరు సిటీ ప్రెసిడెంట్ కాదన్న, ఇప్పుడు చాలా మంది వ్యక్తులకు అయితే ఆర్ఎస్ఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏందో తెలియదు అన్న చాలా మందికి. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఓకే, అసలు ఆర్ఎస్ఎస్లా నేర్పించే విధాలు ఏంటి? ఆర్ఎస్ఎస్లా నేర్పించడం, మీరు శాఖ పోవాలి, డైలీ శాఖ పోవాలి. మీరు చూడవచ్చు, చాలామంది బస్తీలో కానీ సిటీలో కానీ చాలామంది ఇప్పుడు ఏం అలవాటు అయింది అంటే, మొత్తం ఫోన్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, మళ్ళీ ట్విట్టర్లు, అదే అలవాటు అయిపోయింది. ఆ అలవాటుతోని చాలామంది డిప్రెషన్లో పోతున్నారు. డిప్రెషన్లో పోయిన తర్వాత అరే నాకు లైక్ వస్తలేదు, నాకు కమెంట్స్ వస్తలేదు, నేను ఫేమస్ కావట్లేదు అని వేరే పని జీవితంలో నేను ఏం చేయాలి, నేను ఏదో ఒకటి రీచ్ కావాలి, అది కాదు. ఈరోజు మొత్తం వేరే లైన్కి పోతే డ్రగ్స్ కానీ, మనం గాంజా కానీ, డ్రింక్స్ కానీ అదే చేస్తున్నాం. కానీ ఆర్ఎస్ఎస్ మీకు ఏం నేర్చుకుంటా అంటే, మీరు పొద్దుగల 5 గంటలకి లేవాలి అంటే లేవాలి,
అదే మీకు సమయం. మేము చిన్న ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ అంటే చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని ఒక కట్టె పట్టుకొని అన్న వాళ్ళందరూ లైన్కి వెళ్తుండే అన్న. కానీ ఇప్పుడు ఈ యూత్కి అయితే అట్లా లేదు. అది మీరు ఏం అంటే మీరు ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీరు కొంతమంది యూత్కి లేకపోతే కొన్ని ఏరియాస్లల్లో శాఖ కానీ పెట్టియడం కానీ లేకపోతే దంగలు పెట్టియడం కానీ ఇట్లాంటివి చేయగలుగుతారా? అన్న నాకు చేయాలి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్గా అది ఉంది. ఆర్ఎస్ఎస్ శాఖ చాలా జాగాలో ఉంది. प्रति ఒక జాగాలో మీరు आरएसएस शाखा పోయి మీరు ट्रेनिंग చేసుకోదు అన్న. आरएसएस बोले तो क्या है? आरएसएस आपको जब आप आरएसएस में जाएंगे तो जाने के बाद सिर्फ देश और धर्म के साथ साथ आप फिजिकल भी किस तरह से स्ट्रांग हो सकते हैं, आप किस तरह से अपने आप को प्रोटेक्ट कर सकते हैं, ये भी चीज़ें आपको आरएसएस में शाखा के द्वारा खेल के माध्यम से हो, लाठी के माध्यम से इन तमाम चीज़ों को सिखाकर आपको मजबूत करने का काम कर सकते हैं. నేను ఒక వ్యక్తిని చూసిన ఆర్ఎస్ఎస్లో మంచి ట్రైనర్ మంచిగా ఉండే లాస్ట్కి వస్తే నాకేం రాలే, నేనే డ్యూటీకి పోవాలి, నేనే పైసలు కమాయించుకోవాలని చెప్పిండు. అన్న ఒక మాట చెప్పాలి, ఆర్ఎస్ఎస్లా పోయిన తర్వాత ఆశ ఉండదు. ఆర్ఎస్ఎస్ అంటే ఆశ లేదు. నీకు ఆశ లేదంటే ఆర్ఎస్ఎస్లా రావాలి. ఆశ ఉన్న తర్వాత ఆర్ఎస్ఎస్ వద్దు, మీరు ఇంట్లో పండుకొని ఇంట్లో చేసుకొని పని చేయాలి. అది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆర్ఎస్ఎస్లా నేను వచ్చిన తర్వాత నాకు పైసలు వస్తాయి, ఆర్ఎస్ఎస్లో వచ్చిన తర్వాత నాకు జాబ్ వస్తాయి, ఆర్ఎస్ఎస్లో వచ్చిన తర్వాత నేను చాలా పేరు వస్తాయి అన్నీ రాదు. ఆర్ఎస్ఎస్లా నీకు ఏం నేర్చుకుంటానే, ఆశతోని ఆర్ఎస్ఎస్లా రావద్దు, ఆశతోని ఆర్ఎస్ఎస్లా పని చేయవద్దు. మీరు మీ దగ్గర ఏదైనా ఉంది అది తీసుకొని సమాజం కోసం పని చేయాలి, దేశం కోసం పని చేయాలి, ధర్మం కోసం పని చేయాలని ఇది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఇప్పుడు రాబోయే శివాజీ జయంతి, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి నేను ప్రతి సంవత్సరం చేస్తా. దాదాపు 15 సంవత్సరం నుంచి చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో ఒక ర్యాలీ ఉంది. అది వీర్ శివాజీ సేనాతరం నుంచి మేము టీంతో నుంచి తెలంగాణలో చాలా పెద్ద ర్యాలీ తీసుకుంటా. ఆ పురాణపూల్ నుంచి చూడీ బజార్ నుంచి సిద్ధం బజార్ మళ్ళీ శివాజీ బ్రిడ్జ్ దగ్గర అక్కడ క్లోజ్ ఉంటాయి. అది చాలా పెద్ద ర్యాలీ అన్న. ఆ ర్యాలీలో మేము అందరు మీ బంటిపై వ్యూవర్స్కి కూడా చెప్తున్నా, మీరు కూడా అందరు రాండి, ఆ ర్యాలీగా మీరు జాయిన్ చేసుకొని ఈ ర్యాలీలో. టైమింగ్ ఎప్పటి చెప్పండి అన్న? మార్నింగ్ 10:30 నుంచి స్టార్ట్ ఉంది, ఈవినింగ్ 5 o'clock లాగా ఈ ర్యాలీ ఉంటాయి. చాలా మంచి ర్యాలీ ఉంటాయి. మీరు కూడా ఎట్లాంటి ర్యాలీ రావాలి. ఇది శివాజీ మహారాజ్ కాదు, ప్రతి ఒక్క దేశం కోసం ఏదైతే వీరులు ఉన్నారో ఎనీ ప్రోగ్రామ్కి పోయి మీరు ఆయనతో ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ ప్రోగ్రామ్కి జాయిన్ అయ్యి మీరు జీవితంలో ఆయనతో నేర్చుకొని మీరు ముందుకు పోవాలి అని ఉన్నాను. హిందూ ముస్లిం అని పెళ్లి చేసుకుంటే కనుక మీరు లవ్ చేయాలని చెప్పి ఎందుకన్నా గొడవలు చేస్తున్నారు? ఎందుకు గొడవ చేస్తున్నా అంటే, ఆ లవ్ జిహాద్ చేస్తున్న మనిషి ఒకవేళ అగర్ ఉస్కా నామ్ అబ్దుల్ है तो अब्दुल ही बात करना, रहीम है तो रहीम ही बात करना. प्रेम या कृष्णा नाम लगाकर झूठी बातें कर अपने हिंदू बच्चियों को फंसाकर उसको लव जिहाद का शिकार बना रहे. अगर यकीनन ये आदमी धोखेबाज नहीं है तो सही नाम बोल के लव जिहाद करना. अगर ये लोग सच्चा अगर होते, ये लोग पूरी तरह से धोखे में डालकर अपने बच्चों की ज़िंदगी खराब करने का काम कर सकते. हम देख सकते कई सारे आज ओल्ड सिटी में చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న ఈ అమ్మాయి లవ్ జిహాద్ అయింది, ఆ అమ్మాయి లవ్ జిహాద్. ఎందుకు తప్పు పేరు చెప్పుకొని మీరు లవ్ జిహాద్ చేస్తున్నారు? నేను అది కూడా విషయం చెప్తా. ఆ కొడుకుల దగ్గర టైర్ పంక్చర్ చేయడానికి కూడా పైసలు ఉండదు. ముఖం చూసిన తర్వాత ముఖంలో తెల్ల ఉంటాయి, మొత్తం లోపల మొత్తం బ్లాక్ ఉంటాయి. అట్లాంటి కొడుకులు దగ్గర ఎట్లా పైసలు వస్తుంది? అట్లా ఆయన దగ్గర బైక్లు వస్తుంది, అట్లా ఆయన దగ్గర పెద్ద పెద్ద ఫోన్ వస్తుంది. ఎందుకు అంటే కావాలని హిందూ అమ్మాయికి టార్గెట్ చేయాలి, హిందూ అమ్మాయికి టార్గెట్ చేసుకొని కన్వర్ట్ చేసుకొని మొత్తం ఆయన జీవితం నాశనం చేయాలి అని లవ్ జిహాద్ సిస్టమ్తో ఈయన పనిచేస్తున్నారు. మీరు చూడొట్టు కర్ణాటక కానీ ఇప్పుడు ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఉన్నా కానీ చాలామంది మార్వాడి అమ్మాయి కానీ హిందూ అమ్మాయికి కానీ టార్గెట్ చేసుకొని లవ్ జిహాద్ చేసుకొని మొత్తం జీవితం నాశనం చేస్తున్నాడు. ఇప్పుడు పెళ్లి ముందు ఆయన తప్పు పేరు చేసుకొని పెళ్లి చేసుకుంటున్నాను. అదే పెళ్ళి అయిపోయిన తర్వాత ఆయన అయిపోయినా ఎందుకు నమ్మకం పెట్టాలి? ఆయన నిజంగా నమ్మకం ఉన్న తర్వాత కరెక్ట్ పేరు చెప్పుకొని పెళ్లి చేసుకోవచ్చు, కానీ అట్లా చేయట్లేదు. ఎందుకు అంటే ఆయన కావాలని రచ్చగొట్టాలి, అమ్మాయికి టార్గెట్ చేసుకోవాలి, జీవితం నాశనం చేసుకుని ఆయనకి ఖరాబ్ చేయాలని ఉంది అన్న మొత్తం. మీరు ఎప్పుడన్నా పోయి అమ్మాయిల కాలేజ్ కానీ ఇట్లాంటి స్పీచ్ ఇచ్చిరానా? నేను చాలా మంది అమ్మాయికి ఒకటే మాట చెప్తా, నితిన్ నందకర్ ఉండని, మీ తమ్ముడు ఉండని, నీ ఫ్రెండ్స్ ఉండని, నీ ఫ్యామిలీ ఉండని, రిలేటివ్స్ ఉండని,
మీకు ఎవ్వరు అవసరం లేదు. ఈ జనం ఎట్లా అయింది అంటే చాలా ఫుల్ ఫ్లేజ్గా ఇప్పుడు అబ్బాయితోని బరాబర్ పని చేస్తున్నారు. మేము మీకు చెప్పనే అవసరం ఎంత కూడా లేదు. ఎందుకంటే మేము పుట్టిన ఎవరితోని అమ్మాయితోని పుట్టి ఈరోజు మా అమ్మతోని పెట్టుకొని నేను ఇప్పుడు ఈరోజు బతుకుందనా. మీరు ఎంత మీకు చెప్పాలి అవసరం ఎందుకు? మీరు కూడా ఆలోచన చేయవచ్చు. మీకు ఎట్లా ట్రాప్ చేస్తున్నారు, ఒక వ్యక్తి మీ దగ్గర వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారు, ఎందుకు పేరు మార్చుకొని ఎందుకు మీకు లవ్ జిహాద్ చేస్తున్నారు, ఎందుకు మీరు మీ అమ్మ అక్క అన్న చెల్లె ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి పెద్ద చేసుకొని మీరు చేస్తున్న తర్వాత మీకు నేర్చుకుంటుని పైసలు ఇచ్చి మొత్తం మీకు ఎట్లా పెట్టుకున్నంటే ఒక గుండెలో పెట్టుకొని మీకు ఎంత పెద్ద చేసిన తర్వాత ఒక వ్యక్తి బయటికి వచ్చి కావాలని షో అప్ చేసుకొని మీకు మాటలతోని తప్పు మాటలతోని మీకు ఫేక్ చేసుకొని లవ్ జిహాద్ చేసిన తర్వాత మీరు జీవితం నాశనం చేసుకుని ఎంత కేసెస్ మనం చూస్తున్నారు. మీరు ఎందుకు అమ్మాయి ఎందుకు అలర్ట్ అవుతారో నేను ఒక మాట చెప్తున్నా. మీకు ఒకవేళ టార్గెట్ చేసుకొని మీకు భయపెడుతున్నారు, మీకు కావాలని ఇంటి దగ్గర వస్తున్నారు, మీకు కావాలని హరాస్ చేస్తారు. ఒకవేళ అట్లా జరిగితే మీరు మీ ఇంటి వాళ్ళకి చెప్పండి, మీరు మీ అన్న తమ్ముళ్ళకి చెప్పండి, మీ అమ్మ నాన్నకి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఒకవేళ ఎవరు మీకు రెస్పాండ్ చేయలేదు నితిన్ నందకర్ దగ్గర రాండి. ఎవరైనా ఉండని, ఆయన ఎంత పెద్ద తోపు ఉండని, ఆయనకి ఎట్లా జవాబు ఇవ్వాలి నేను జవాబిస్తాను. ఆ హిందూ అమ్మాయికి నేను రిక్వెస్ట్ చేస్తాను. అన్నగారు మంచి చేద్దామని చెప్పి గుడిలకి వెళ్తున్నారు, మస్జిద్కి వెళ్తున్నారు, మన చర్చికి వెళ్తున్నారు. కానీ అయినా కానీ మీరు ఫిరోజ్ ఖాన్ అన్న మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఫిరోజ్ ఖాన్ మీద ఎందుకు నేను టార్గెట్ చేస్తున్నా అంటే ఆయన ఒకవేళ నిజంగా హిందూ పైన ఆయనకి ఒక విశ్వాసం ఉంది, గుడిలా పోతున్నారు, గురుద్వారా పోతున్నారు, వేరే మతాలకి ఆయన నిజంగా రెస్పెక్ట్ ఇస్తున్నా అంటే ఎందుకు మునవ్వర్ ఫారూఖీ షో అప్పుడు ఆయనకు మునవ్వర్ ఫారూఖీకి ఆయన సపోర్ట్ చేసినాడు? నేను అదే క్వశ్చన్ ఫిరోజ్ ఖాన్కే అడుగుతున్నా. अगर फिरोज खान यकीनन हिंदुओं के ऊपर रेस्पेक्ट करता, हिंदुओं की इज्जत करता, हिंदुओं को रेस्पेक्ट देकर उनके फंक्शनों में आता, मंदिर में आता, तो उसके लिए रेस्पेक्ट करते हैं. लेकिन जब हमारे धर्म के बारे में कोई गलत बात करता है, मुनव्वर फारूकी जैसे लोग जो हमारे श्री राम भगवान को गाली देते हैं, मजाक करते हैं, वो आदमी मुंबई से यहाँ पर शो करने के लिए आता है. पूरे देश भर में कई स्टेट में उनको बैंड है. हैदराबाद में आने के बाद हमारे राजा सिंह जी हों दो, मैं हों दो, तमाम लोग उसको शो नहीं होना बोल के बोलने के बावजूद भी ఫిరోజ్ ఖాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి నేను మునవ్వర్ ఫారూఖీ సపోర్ట్ చేస్తా, ఆయన షో చేయాలి, ఆయన తప్పు మాట్లాడాలని. అరే నిజంగా ఆయన తప్పు మాట్లాడలేదంటే ఆయన తప్పు మాట్లాడినప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు ఎందుకు రియాక్ట్ కాలేదు? అరే ఆయన హిందూ ధర్మం కోసం తప్పు మాట్లాడు, ఆయనకి జైల్లో వేయాలి, ఆయన ఎందుకు ఈ స్టేట్మెంట్ చేయలేదు, ఆయన పైన ఎందుకు కేసు బుక్ చేయలేదు? మళ్ళీ నీ ధర్మం కోసం ఆయన ఏం కాసిం రిజ్వీ ఏదో ఒకటి పేరు ఉంది, ఆయన మీకోసం మీ ధర్మం కోసం తప్పు చెప్పినప్పుడు 50 లక్షలు ఇస్తా ఆయన నరికేష్ అని నువ్వు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చినావు. ఎందుకు ఇచ్చినావు? నీకు నీ ధర్మం కోసం చెప్పిన తర్వాత నీకు బాధ వచ్చింది. అదేవిధంగా మాకు మా ధర్మం కోసం తప్పు చెప్పిన తర్వాత మేము చెప్పిన తర్వాత తప్పు. అదే నా స్ట్రాటజీ. నేనేం చెప్తున్నా అంటే నేను ఎవరి ధర్మం దగ్గర పోవా, మా ధర్మం దగ్గర ఎవరైనా వచ్చిన తర్వాత నేను కూడా ఆయనకి ఇడిచే పరిస్థితి లేదు. मैं छेड़ता नहीं, अगर मेरे को कोई छेड़े तो मैं उसको भी छोड़ता नहीं, ये तो पक्की बात है. ఎంఐఎం పార్టీల అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళు ఏదైనా మాట మాట్లాడితే కనుక ఫస్ట్ మీరే ఎందుకు రియాక్ట్ అవుతారు? అక్బరుద్దీన్ ఓవైసీ కానీ, అసదుద్దీన్ ఓవైసీ కానీ, ఎంఐఎం పార్టీ కానీ ఎందుకు నేను ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు రియాక్ట్ అవుతా అంటే ఫేమస్ అవ్వాలని. ఫేమస్ కావాలే నాకు అవసరం లేదు. అదేవిధంగా దేశంలో ఏదో ఒకటి జరిగిన తర్వాత, ఏదో ఒకటి ఇష్యూ జరిగిన తర్వాత అసదుద్దీన్ ఓవైసీ ఎవరికి అడుగుతున్నారు? నరేంద్ర మోదీకి అడుగుతున్నారు. నరేంద్ర మోదీ ఎట్లా చేసినారు, బీజేపీ వాళ్ళే ఎట్లా చేసినారు, నరేంద్ర మోదీ ఎట్లా పని చేయట్లేదు అదే ఇది చెప్తున్నారు. మరి అదే క్వశ్చన్ మీకు అడుగుతున్నాను నేను. ఒకవేళ నిజంగా అసదుద్దీన్ ఓవైసీ నరేంద్ర మోదీకి అది క్వశ్చన్ అడుగుతున్నప్పుడు, బీజేపీకి అడుగుతున్నప్పుడు ఆయన ఫేమస్ కావాలి అని అడుగుతున్నారా, లే ఇష్యూ మీద అడుగుతున్నారా? ఎందుకు అంటే ఆయనకి ఎవరు ఆ క్వశ్చన్ అడగాలి, అదేవిధంగా నేను కూడా అదే క్వశ్చన్ అడుగుతాను. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఏదో ఒకటి జరిగిన తర్వాత నేను ఎవరికి అడగాలి? ఇక్కడ హైదరాబాద్ ఎంపీ ఎవరు?
అసదుద్దీన్ ఓవైసీ అప్పుడు లవ్ జిహాద్ కేసు అయిపోయిన తర్వాత మళ్ళీ అది బాబా ఫేక్ బాబా ఉన్నప్పుడు నేను చాలామంది సారి చెప్పిన ఫేక్ బాబాలు ముస్లిం అమ్మాయికి జీవితం నాశనం చేస్తున్నారు. ఫేక్ బాబాలు ఇంటికి పిలిచి ఇన్ని ట్రీట్మెంట్ చేస్తా మంచి చేస్తా అని పాన్ వీడియో రెడీ చేసుకొని ఆయనకి అమ్ముతున్నారు. అప్పుడు నేను అది స్టేట్మెంట్ ఇచ్చిన. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నేను అసదుద్దీన్ ఓవైసీకి అడుగునా, ఏంది భయ్ నువ్వు ముస్లిం చెప్తావు, నీ మతాల కోసం చెప్తున్నావు, మతాల కోసం మాట్లాడతావు, మతాల కోసం నువ్వు ఈరోజు పార్టీలో ఉన్నావు, ఈరోజు ఎంత పైసలు సంపాదిస్తున్నావు, ఈరోజు 2-3 సార్లు ఎంపీ అయిపోయినావు, నీ 48 ఎంత మంది కార్పొరేటర్ ఉంది, మతాల మీద మీరు కార్పొరేటర్ ఉన్నప్పుడు ఎందుకు ముస్లిం అమ్మాయితోని ఆ రోజు ఒక వ్యక్తి బాబా ఫేక్ బాబా చేసిన తర్వాత ఎందుకు చేసిన అంటే నేను అడిగిన క్వశ్చన్ తప్ప కరెక్టా మీరు చెప్పవచ్చు. నేను ఆ క్వశ్చన్ ఎవరికి అడగాలి, నేను ఆ క్వశ్చన్ సీఎంకి అడగడానికి ఉండదు, ఆ క్వశ్చన్ రాయసింగ్ గారికి అడగడానికి లేదు, ఆ క్వశ్చన్ నేను అసదుద్దీన్కి అడుగుతా. అరే మీ అమ్మాయికి అట్లా తప్పు చేసుకొని అట్లా చేస్తున్నారా భయ్, నువ్వు ఏం చేస్తున్నావు? అది ఫేమస్ కోసం కాదు, ఆ బాధ్యత ఆయనది ఉంది. ఆ బాధ్యతతోని నేను ఆయనకి అడుగుతున్నా, ఆ జవాబు ఆయన ఇవ్వాలి, ఆ జవాబు ఇవ్వలే పర్వాలేదు, తర్వాత ఆయన తప్పు ఉన్నాయని అనుకుంటున్నా. ఒకటే ఒక వ్యక్తి అన్న అక్బరుద్దీన్ ఓవైసీ నా దేశం నా धर्म కోసం भगवान श्री राम जी हो, भाग्यलक्ष्मी माता हो, गणेश माता हो, तमाम भगवानों को उसने गलत बात करी. आज गलत बात करने के बाद भी आज वो खुलेआम बाहर फिर रहा. फिर भी आज देश के संविधान के हिसाब से लॉ एंड ऑर्डर को मद्देनजर रखते हुए हम एक कोशिश कर रहे हैं कि संविधान के हिसाब से उसको जेल होना, केस होना. हम लोग रोड पर नहीं उतरे, जैसा ये लोग रोड पे उतरे हम लोग वैसा रोड पे नहीं उतरे. हमारे अंदर वो रोड पे उतरने की क्षमता भी नहीं है, क्योंकि आज लोग हमारे को कह रहे हम लोग दंगा फैलाते, हम लोग वो करते. अरे हमारे भगवानों के हाथ में ही तलवार है, हनुमान जी के हाथ में बाला है, श्री राम जी के हाथ में बाण है, परशुराम के हाथ में त्रिशूल है. हमारे को क्या सिखाया? हमारे भगवान भी यही सिखाए, जब आपको जरूरत पड़ी उस चीज़ों की तभी आपको इस्तेमाल करना है, तब तक इस्तेमाल नहीं करना है. आज भी हम संविधान को ध्यान में रखकर अकबरुद्दीन ओवैसी को अगर मेरे धर्म के बारे में उन गलत बात करा, मेरे भगवानों को गलत बात करा, मैं सवाल पूछकर उसको फेमस होने का क्या है? अरे तू क्यों बोला भाई? मैं तुम्हारे भगवानों को बोले तो तकलीफ होती, हमारे भगवानों को तू बोलने के बाद मैं सवाल पूछे तो तेरे को तकलीफ होती, बोले तो ये गलत बात है. और असदुद्दीन ओवैसी से लोग भारत में रहकर, भारत का खाकर, इस धरती में रहकर, इस धरती का सुबह शाम उठकर पैसे कमा रहे, नाच रहे, गा रहे, हर चीज़ कर रहे, इस देश में पैदा होकर मरने का भी इस देश में, लेकिन भारत माता की जय नहीं बोलूँगा. इस तरह की बात बोलना ये भारत के 130 करोड़ जनता को दिल को ठेस पहुंचाने वाला है. इसलिए चाहे वो अकबरुद्दीन ओवैसी हो, असदुद्दीन ओवैसी हो, एमआईएम पार्टी हो, ये लोग जब तक हिंदुओं को टारगेट करते रहेंगे, मैं भी इनको सवाल पूछते रहूंगा. इनके अगर अंदर दम है तो उन लोग मेरे को जवाब दे, अगर दम नहीं है तो इनका मुकाबला मैं करते रहूंगा. ఇవన్నిటికీ కారణం అంటే ఇట్లా గొడవలు పెట్టడానికి కారణం మీరే అనుకోవచ్చా? నేను గొడవ పెట్టలేదు, నేను ఎక్కడ గొడవ పెట్టినా మీరు చూడవచ్చు. నేను అంటే ఇంతమంది అడగండి క్వశ్చన్స్ మీరే ఎందుకు రేజ్ అవుతున్నారు? మరి అడగండి అన్న, నేనేం చెప్తున్నాను? హిందూ ఎవరు అన్న? నేను ఒకటే హిందూ, నేను మాట్లాడలేదు అనుకో, ఎవరు మాట్లాడాలి? నేను మాట్లాడుతున్నా, ఆయనకి నేను క్వశ్చన్ రేస్ చేస్తున్నా. ఇంతమంది ఇన్ని లక్షల మంది ఉన్నారు మన దగ్గర, ఎందుకు మాట్లాడలేదు? మీరు అడగవచ్చు. నేను ఒకటే హిందూ అన్న, ఒకవేళ నేను కూడా అడగలేదు అనుకో, మరి ఎవరు అడగాలి ఆయనకి? ఎవరు చెప్పాలి ఆయనకి? అరే నేను నా మరిదైతే లేదు, నేను ఇంట్లో కూర్చొని ఆయన చెప్పిన తర్వాత ఇంట్లో కూర్చొని చూసుకోవాలి అంటే లేదు. ఆయన నాకు దమ్ముంది, ధైర్యం ఉంది. ఒకవేళ నేను మాట్లాడు అప్పుడు ఆయన నాకు కేసు బుక్ చేసుకొని జైల్లో కూడా వేసిన అనుకో, నేను అది కూడా రెడీ ఉందా. కానీ నేను మాట్లాడతా, అడుగుతా. అదే విధంగా హిందూ ధర్మంలో ఉంది, ప్రతి ఒక్క అన్న తమ్ముడికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా రేస్ చేయాలి అని. ఇప్పుడు మీరు బీజేవైఎం సిటీ ప్రెసిడెంట్ అన్న, మీరు బీజేవైఎం సిటీ ప్రెసిడెంట్ ఉండి మీరు మీ యూత్కి అని ఏం చేస్తున్నారు అన్న? బీజేవైఎం సిటీ ప్రెసిడెంట్ అయిన అప్పటి నుంచి నేను మొత్తం 24/7 ఈరోజు నేను యూత్ మీద పబ్లిక్లా పని చేస్తున్నా. చాలామంది స్టూడెంట్కి నేను హెల్ప్ చేసిన, చాలామంది స్టూడెంట్కి నేను హెల్ప్ చేస్తూనే ఉంటా. ఈరోజు కూడా అవినాష్ కాలేజ్ మొత్తం మొన్న చాలా ప్రొటెస్ట్ చేసిన, చాలా పెద్ద ఇష్యూ అయింది. ఆ రోజు కూడా నేను ఆ స్టూడెంట్ న్యాయంతో, ధర్మంతో పనిచేస్తున్నా. అదేవిధంగా నా అధ్యక్షుడు భానుప్రకాష్ గారు, రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ అన్న గారు మాకు చాలా ఫుల్ సపోర్ట్ ఉంటాయి.
ఈరోజు మేము ప్రతి ఒక్క ధర్నా రోజుకి ఒక ధర్నా ఉంటాయన్న మనకి, రోజుకి ఒక కలెక్టర్ ఆఫీస్కి ముత్తడి ఉంటాయి, రోజు మేము ఎంఆర్ఓ ఆఫీస్కి ముత్తడి చేస్తా, రోజుకి నేను సీఎం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎవరైనా నేను దృష్టి బొమ్మ చేస్తూనే ఉంటా. ఎందుకు చేస్తున్నాం మేము? ఈరోజు తెలంగాణలో చాలామంది యూత్ అమాయకులు చాలామంది జొమాటోలో పని చేస్తున్నారు, చాలామంది రోడ్ మీద తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకు తెలంగాణ ఈరోజు వచ్చింది? తెలంగాణ మనం ఎందుకు తీసుకున్నాం? ఎందుకు అంటే మనకి జాబ్లు రావాలి, మన తెలంగాణలో మనం ఉండాలి, మనం తెలంగాణలో మనం ముందుకు పోయి నడిపేయాలంటే. ఆంధ్ర తెలంగాణ అయిపోయిన తర్వాత ఇప్పుడు లాగా ఒక్క జాబ్ నోటిఫికేషన్ లేదు. మేము 2-3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా పోరాడుతున్నాం. ఆ రోజు 84,000 జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. లేకిన్ 84,000 జాబ్ నోటిఫికేషన్ అవసరం లేదు, మాకు ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈరోజు 4 కోట్లు జనాభా అన్న మొత్తం తెలంగాణలో, అందులో 30% యూత్ అనుకున్నా. 30% యూత్ అంటే ఎంత యూత్ ఇక్కడ పోవాలి? ఈరోజు రాత్రి మనం చూడొచ్చు, జొమాటోలో పని చేస్తున్నారు చాలామంది రోడ్ మీద తిరుగుతున్నారు. ఏం లేదు, జాబ్లు లేదు, నోటిఫికేషన్ లేదు, ఏం లేదు. మేము గవర్నమెంట్కి ఏమంటే, మీరు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మనం ఆందోళన చేసుకొని చాలామంది యూత్లు మా తెలంగాణ కోసము ప్రాణం ఇచ్చి ఈరోజు తెలంగాణలో ఉన్నాం. మనం తెలంగాణ అయిపోయిన తర్వాత స్టూडेंट की गवर्नमेंट ये बिछेंगे. केसीआर आज गवर्नमेंट को क्या दिया? केसीआर के केटीआर आज केटीआर है, यूथ रहकर भी यूथ की भावनाओं को नहीं समझ रहा, यूथ रहकर भी यूथ के लिए कुछ नहीं कर सक रहा. आईटी मिनिस्टर जाके उधर बैठे हुए, आज तक केटीआर कभी यूथ के बारे में बात करा? आज तक केटीआर नौकरियों के बारे में बात करा? कभी भी यूथ के लिए बात करने वाली सरकार तेलंगाना की सरकार नहीं है. आज हम पिछले 2 साल से तेलंगाना की गवर्नमेंट के लिए लड़ते आ रहे हैं. हम कलेक्टर होंदो, एमआरओ होंदो, प्रगति भवन हो, फार्म हाउस होंदो, कहीं पर भी उनके मिनिस्टर भी फिर रहे तो भारतीय जनता पार्टी युवा मोर्चा के कार्यकर्ता उनके कानवाई को रोककर हम सवाल पूछ रहे कि तुम जो हम तेलंगाना के लिए तेलंगाना के लिए हम लड़े, हमारे को जो जॉब होना आज तक क्यों नहीं आया? इसलिए हम लड़कर पूछ रहे और उसी हक से पूछेंगे आगे भी. अगर तेलंगाना के मुख्यमंत्री चंद्रशेखर राव होंदो, केटीआर होंदो, कविता होंदो, हरीश राव होंदो, चाहे वो फैमिली के कोई भी लोग होंदो, आज हम देख सकते आज जो नौकरियां युवाओं को आना है वही नौकरियां उनके घर में आज केटीआर को एमएलए, मिनिस्टर, कविता अम्मा को एमपी, फिर हरीश राव साहब को मिनिस्टर, एमएलए. अरे अगर देना ही है तो जो लोग लड़े उनके परिवार वालों को दो. ఎవరైతే ఈ తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే షహీద్ అయిపోయినారో ఆయన ఇంట్లో తీసుకొచ్చి కార్పొరేటర్ ఇవ్వండి, ఎమ్మెల్సీ ఇవ్వండి, ఎమ్మెల్యే ఇవ్వండి. ఉంటాయి, ఒక నమ్మకం ఉంటాయి ప్రజలకి కూడా. అరే లేదు భయ్, సీఎం కేసీఆర్ గారు చేసిన నమ్మకంతో ఈరోజు మాట ఇచ్చిన నమ్మకంతో ఈరోజు ఆ పని కూడా చేస్తూనండి. అది అట్లా ఏం లేదు, అట్లా ఏం 000. మేమైతే ఆయనతో ఫైట్ చేసుకుని ఉంటాం. ఓకే అన్న, మీ ఇంటర్వ్యూ చేసినందుకంటే నాకు చాలా మంచిగా అనిపించింది అన్న. మీరు కింది స్థాయి నుంచి ఇంత పెద్ద స్థాయికి వచ్చారు, ఇంకా ఎదగాలని చెప్పి నా మనసు పూర్తిగా అనుకుంటున్నా. మన వాళ్ళకి ఏమైనా అయితే మోటివేట్గా కానీ ధైర్యంగా కానీ మీరు ఉండాలని ఎప్పటికీ అనుకుంటున్నాను అన్న. నేనైతే ప్రతి ఒక్క ఇష్యూ మీద అది హిందూ కాదు దేశం అట్లా ఏం లేదు, నేను హిందూ దేశం ధర్మం కోసం అయితే ప్రతిసారి నేను కొట్లాడుతూ ఉంటా. నా జీవితం మొత్తం ఆన్లో ఉంది. నేను బతుకుతున్న అదే ఫిలాసఫీతోని నేను చచ్చిపోయిన తర్వాత కూడా నేను దేశం కోసం ధర్మం కోసమే చచ్చిపోతా. కానీ ఒకవేళ లవ్ జిహాద్ లాగా విషయం ఉంది, చాలామంది అమ్మాయి ఉంది, నా సిస్టర్స్ ఉంది, అక్క ఉంది, అక్క చెల్లె అందరికీ కూడా చెప్తా. ఒకవేళ మీ ఫ్యామిలీ వాళ్ళు మీకు సపోర్ట్ చేయలేదు, నితిన్ నందకర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, అన్న ఉన్నాడు, ఒక కాల్ చేయండి, నేను మీతోని ఉంటా. అదేవిధంగా చాలామంది యూత్కి కూడా నేను చెప్తున్నారా, మీరు మంచితనం కోసం పనిచేయండి, మంచి వేళ పనిచేయండి. మీరు మీ జీవితంకి ఎట్లా, ఒకవేళ ఈరోజు నేను నీ ఫ్యామిలీ కోసం బతుకున్నా, నేను మొత్తం తాగినా పండుకున్నా, చరస్ గాంజా, అదే ఫోన్, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ అంటే చచ్చిపోయిన తర్వాత మీకు ఎవ్వరు గుర్తు పెట్టవద్దు. ఒకవేళ జీవితంలో మీరు వచ్చిన తర్వాత ఈ జీవితం మామూలు జీవితం కాదు, ఈ జీవితం చాలా సంవత్సరం తర్వాత మనకి ఈ జీవితం వస్తే, అదేవిధంగా మీ తాత చూడవచ్చు, మన తాత చూడవచ్చు, మన అన్న చూడవచ్చు, మీరు పెద్ద చాలామంది ఉంది.
ఏదో ఒకటి మనిషి మన జీవితం కోసం వచ్చి మంచి పని చేసుకొని ఈరోజు పోయినారు. అదేవిధంగా ఆయనతో ఇన్స్పిరేషన్ తీసుకొని మీ సమాజ్లో కానీ, మీ కాస్ట్లో కానీ, మీ ధర్మంలో కానీ, మీ దేశంలో కానీ ఎవరైనా ఎక్కడన్నా ఉండని, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండి ఆయనతో ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు ముందుకు పోవాలి. అదేవిధంగా ఈరోజు చాలామంది నేను ఇప్పుడు ఫ్రీగా తిరుగుతున్నా, నాకు చాలా థ్రెట్ కూడా ఉంది. చాలా థ్రెట్ ఉంది. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి సపోర్ట్ ఉంది. నేను ధర్నా చేసుకున్నప్పుడు నాకు పోలీసు వాళ్ళు తీసుకుపోతున్నారు. వారం రోజుకి ఒకటి ఇంటికి వచ్చి పోలీసు వాళ్ళు తీసుకుపోతున్నారు. అది విషయం వేరే, అది ఎందుకంటే పార్టీ ప్రోటోకాల్. అదేవిధంగా నేను ఏదైతే పని చేస్తున్నానో మీరు కూడా ఒకవేళ ట్రై చేయండి. అదే దేశం కోసం, ధర్మం కోసం పక్కన పెట్టుకొని ఒకవేళ అది కూడా జరగడం తర్వాత సోషల్ యాక్టివిటీస్ చేయండి. సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేసుకొని మీ బస్తీలో కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎవరైనాకి మీతోని ఎంత హెల్ప్ అవుతాయి. ఎంత పెద్ద హెల్ప్ అవసరం లేదు. నాతోని నా ఉంది ₹1,00,000 ఇస్తా అట్లా కాదు. ఆ ₹1,00,000 నేను ₹10 ఇస్తా భయ్, ఆ ₹10 నేనుతో మీరు చేయండి. అట్లాంటి హెల్ప్ చేయండి. అదేవిధంగా చాలామంది నాకు బంటి భాయ్ కానీ, రోహిత్ అన్న కానీ చాలామంది అన్నారు, తమ్ముడు నాకు సపోర్ట్ చేస్తున్నారు, మీరు చేయండి అన్న, మేము మీతోనే ఉన్నా. మీరు ఎంత ధైర్యం చేసుకొని మీరు పని చేస్తున్నా అంటే ఆ ధైర్యం ఎందుకు వస్తుందంటే మీరు చేస్తున్న బంటి భాయ్ కానీ చాలామంది మాకు సపోర్ట్ చేస్తున్నారు. చాలామంది హిందువులు, చాలామంది హిందూ అన్న తమ్ములు, అక్క చెల్లెలు, పిల్లలు అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. నితిన్ నందకర్ గారు మీరు చేయండి, మీతోనే ఉన్నా. ఆయన రాకపోలేదు పర్వాలేదు, ఆ ధైర్యం ఇస్తున్నారు. ఆ ధైర్యంతో నేను పోతున్నా, బతుకుతున్నా. అదేవిధంగా నేను పనిచేస్తున్నా. నేను అందరు వ్యూవర్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారా, బంటి భాయ్ ఛానల్కి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ బంటి భాయ్కి కూడా సపోర్ట్ చేయండి ఫుల్ ఫ్లేజ్. ఈరోజు బంటి భాయ్ అంటే వ్యక్తి ఎందుకు మీరు చూడొచ్చు, ఈరోజు ఎంత చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా ఇంటర్వ్యూ తీసుకున్నారు, మీ దగ్గర వస్తున్నారు, ఎంత టైం తీసుకొని మీకు సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మీరు అట్లా సపోర్ట్ చేసుకొని ఏదో ఒకటి క్రియేటివ్ చేసుకొని మీరు ముందుకు పోవాలి అని ఇంకా ఒకటి బంటి భాయ్ ఛానల్కి అందరు నా ఎంత అయితే ఫాలోవర్స్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. అందరికీ భారత్ మాతాకి జై, వందే గౌ మాతరం, జై శ్రీరామ్.